గర్ల్స్ అందరూ కొద్దిగా అది వేసుకోండి. అంటే మనం చర్చలో ఉన్నప్పుడు దేవునికి మొదట ఇచ్చే విలువ అది. అట్లని చెప్పి బాయ్స్ వేసుకోవద్దు. ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే దానికి కూడా వేరేది ఉంటుంది, తర్వాత అన్న చెప్తాడు అది. ఓకేనా? ఓకే. ఇప్పుడు సమాప్తం. యోహాను సువార్త 19:30. యేసుక్రీస్తు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి అతని ఆత్మను అప్పగించెను. ఇక్కడ దేవుడు ఏమంటుండంటే సమాప్తం. అసలు సమాప్తం అంటే ఆ పదానికి అర్థమైంది సమాప్తం, అయిపోయింది. ఓకేనా? మీరు పొద్దున పనికి వెళ్ళారు, సాయంత్రం వరకు మీ పని అనేది సమాప్తమైంది. ఓకేనా? అంటే ఇక్కడ ఏం సమాప్తమైంది? దేవుని పని అనేది సమాప్తమైంది. దేవుని పని ఏంది? ఈ భూలోకానికి రావడం, మనల్ని రక్షించడం. ఆయన పని సమాప్తమైంది. ఆయన పని సమాప్తమైంది. తండ్రికి ఆయన అప్పగించుకున్నాడు తల వంచి. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, మీ పని సమాప్తం అయ్యిందా? అంటే ఈ లోకానుసారంగా ఇక్కడ రక్షణ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఒక్కసారి చేసి చెప్తారా? అంటే మీ పని దించండి. థ్యాంక్ యూ. అంటే మీ పని సమాప్తం అయ్యిందా? లోకానుసారంగా మీ పని సమాప్తం అయ్యిందా? మీలో ఉన్న చెడు ఆలోచన, చెడు తలంపు అన్ని సమాప్తం అయినాయా లేదా? ముందు తెలుసుకుందాం. అసలు యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు? లూకా 19:10 ఉంటది. నశించిన దానిని రక్షించుటకు వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిండు. ఓకేనా? నశించింది అంటే నశించింది, చెడిపోయింది, పాడైపోయింది. ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా రైస్ అయినా కర్రీ అయినా చెడిపోతే ఏం చేస్తాం? మనం పడేస్తాం. అట్లానే మన జీవితం కూడా పాడైపోయింది. ఓకేనా? పాడైపోయిన దాన్ని ఆయన నరకంలో పాడేయకుండా మన కోసం తన ప్రాణాన్ని పడేసిండు, మన ప్రాణాన్ని రక్షించిండు. ఇక్కడ మన బైబుల్ నేను నిన్న చదువుతున్నప్పుడు నాకు రెండు గుర్తుకొచ్చినాయి. ఇప్పుడు నోవాబు తరం ఉందా? నోవాబు తరంలో ఆ జనులందరూ ఎట్లున్నారు? నీతిమంతులుగా ఉన్నారా? లేరు. వాళ్ళందరూ తింటుర్రు, తాగుతుర్రు. అంటే ఆ జనులు మొత్తం, ఆ తరం మొత్తం బలత్కారం చేత నిండిపోయింది. ఓకేనా? నిండిపోయినప్పుడు వాళ్ళ పాపానికి శిక్ష ఎవరు అనుభవించారు? ఆ ప్రజలు మాత్రమే అనుభవించారు. జలప్రవాహం వచ్చింది, వాళ్ళు కొట్టుకుపోయారు. అందులో నీతిమంతుడు ఎవరు? నోవా ఒక్కడు బ్రతికిండు. ఓకేనా? ఆయన కుటుంబం బ్రతికింది. సేమ్ అలానే అప్పుడు వాళ్ళ పాపాల మీద వాళ్ళు చనిపోయారు. కానీ ఇప్పుడు యేసయ్య తరం వచ్చింది, కొత్త నిబంధనలు. ఇక్కడ పాపులు ఎవరు? మనం అనుకోండి. ఓకేనా? మన పాపాల నిమిత్తం చనిపోయింది ఎవరు? యేసయ్య. అంటే నోవాబు తరంలో ఎవరి పాపాల నిమిత్తము వాళ్ళు చనిపోయారు. కానీ ఇక్కడ వచ్చేసరికి మన పాపాల నిమిత్తము యేసయ్య చనిపోయాడు. నాకు ఒకటి అర్థమవుతుంది. అంటే నేను ఒకటి అడుగుతూ చెప్పండి, పాపం అంటే ఏంది అసలు? పాపం అంటే ఏంది మన భాషలో? తెలియదా? నీతిమంతులు ఉంటే మాత్రం చెప్పకండి, పరిశుద్ధులు ఎవరైనా ఉంటే చెప్పకండి, పాపులు ఉంటే చెప్పండి. పాపం అంటే ఏంది? పాపం అంటే అబద్ధం. ఓకేనా? చాలా ఉన్నాయి. అబద్ధము, దొంగతనము, జారత్వము, వ్యభిచారము, ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి. కానీ పాపాన్ని ఒక వర్డ్లో ఒకటే లైన్లో చెప్పాలంటే దేవునికి నచ్చని పనే పాపం. ఓకేనా? అది నీ ఆలోచన కావచ్చు. ఓకేనా? నీ ఆలోచన అంటే దేవునికి నచ్చింది, నీ మాట, నువ్వు చేసే పని. ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక సినిమా చూడాలనుకున్నావు అనుకో, అది నీ ఆలోచన వచ్చింది, అది నువ్వు చేస్తున్నావు పని. ఆ పని ఏంది? పాపం. ఓకేనా? ఆ పాపం దేవునికి నచ్చుతుందా? ఆ పని దేవునికి నచ్చుతుందా? నచ్చదు. అలాంటప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి, గ్రహించాలి. ముందు అది పాపం అని మనం గ్రహించాలి. అవ్వ పాపాన్ని గ్రహించిందా? గ్రహించలేదు. మనం పాపాన్ని గ్రహించాలి. ఇప్పుడు మనకు పాపాన్ని జయించే శక్తి ఉందా? మనతోని పాపాన్ని జయించడం అవుతుందా? మనతో పాపాన్ని జయించడం అయితే ఇప్పటికి ఎవరు పాపలు ఉండకపోతుండే. మనతో పాపాన్ని జయించడం కాదు. అందుకు మనం ఎవరు సాయం తీసుకోవాలి? దేవుని సాయం తీసుకోవాలి. యాకోబు 4:7 దేవుడు అంటాడు, దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించగలుగుతాం. ఓకేనా? మనం ఎట్లా లోపడాలి దేవునికి? ఒక ఉదాహరణ తీసుకుంటే, ఓ వాటర్ బాటిల్లో మొత్తం పాలతో నింపి ఉంది అనుకోండి, ఆ బాటిల్ ఎట్లా కనిపిస్తుంది?
తెల్లగా కనిపిస్తుంది. ఓకేనా? కీర్తనలు 119:11 ఉంటుంది, వాక్యమును హృదయంలో దాచుకోవాలంట. వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. ఇంతకుముందు బాటిలో మనం ఏం దాచినాం? పాలను దాచినాం. పాలను దాచినప్పుడు బాటి ఎట్లా కనిపిస్తుంది? తెల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు వాక్యం అంటే ఎవరు? దేవుడు. వాక్యమే శరీరధారి అయిన దేవుడు వాక్యం అంటే. ఓకేనా? ఆ వాక్యం అంటే యేసయ్య మనలో ఉన్నప్పుడు మనం ఎట్లా కనిపిస్తాం? తెల్లగా కనిపిస్తామా? మనం పాలం కాదు, యేసయ్య పాలు కాదు. ఎట్లా కనిపిస్తాం? దేవుళ్ళలా కనిపించాలి. ఓకేనా? మీకు ఇక్కడ ఎవరైనా దేవుళ్ళలా కనిపించిర్రా? మీకు ఇక్కడ ఎవరైనా దేవుళ్ళలా కనిపించిర్రా? అంటే మనలో ఏం లేదు, ఏం లేదు. దేవుడు మనలో లేడు. ఓకేనా? దేవుడు మనలో ఎందుకు లేడు అంటే మనకు దేవుని వాల్యూ అనేది తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక కోతి ఉంది. ఒక కోతి ముందు ఒక అరటిపండు, ఒక 500 నోటు పెడితే కోతి ఏం తీసుకుంటుంది? అరటిపండు మాత్రమే తీసుకుంటుంది. సరే, ఇప్పుడు ఆన్సర్ చెప్పిన అందరు మళ్ళీ ఆన్సర్ చెప్పాలి. ఇంకో దానికి 9 గంటలకు ప్రార్థించే టైం. ఓకేనా? అదే 9 గంటలకు సీరియల్ వస్తుంది. ఇప్పుడు మనం దేన్ని తీసుకుంటాం? అబద్ధం ఆడొద్దు. ప్రార్థన తీసుకున్న వాళ్ళు ఓకే, దేవుడు వాళ్ళ ద్వారా సంతోషించబడతారు. అబద్ధం చెప్తే దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. ఓకేనా? అంటే మనం దేన్ని తీసుకుంటున్నాం? ఆ సమయాన్ని ఎవరికి ఇస్తున్నాం? ఓకేనా? మనం కూడా కోతిలానే ఉంటున్నామా? ఆ కోతికి దాని వాల్యూ అనేది తెలియదు. 500తో ఇంకొక 100 అరటిపళ్ళైనా వస్తాయి, కానీ దాన్ని మాత్రమే చూసుకుంటుంది. ఆ వాల్యూ అనేది దానికి తెలియదు. మనకు కూడా దేవుని వాల్యూ తెలుస్తుందా? తెలియదు. ఓకేనా? అసలు మనం పాపం చెయ్యొద్దు, ఇవన్నీ చేయొద్దు అంటే మనకు ఒకటి తెలిసి ఉండాలి. అసలు దేవుడు మన కోసం ఏం చేసిండు? దేవుడు మన కోసం ఏం చేసిండు? ఈరోజు ఏం చేసిండు అంటే తన ప్రాణాన్ని ఎట్లా అర్పించిండు? ఒక మాటలో మనం చెప్పేసినాం, కరెక్టే. ఉరేయలే ఆయనకు. ఒక 5 నిమిషాలు చనిపోవడానికి ఉరేయలేరు. దాన్ని చిత్రవదన చేసిరు. చిత్రవదన అంటే ఉదాహరణకి ఇప్పుడు మన కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే మనం ఎంత బాధపడతాం? అలాంటిది ఆయన తలలకు ముళ్ళు గుచ్చిరు. ఒకటి కాదు, ముళ్ళ కిరీటాన్ని పెట్టిరు. అంటే కొంతమంది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ముఖం ఎట్లా ఉంటుంది అంటే ఆయన సుందరుడా? ఎంతో సుందరుడు. మనం పాట పాడుకుంటాం, ఎంతో సుందరుడమ్మా తాను, ఎంతో అంటే ఎట్లా? దానికి ఉదాహరణ ఉంటుంది. 10,000 మందిలో ఆయనను మనం గుర్తించగలుగుతాం. అట్లాంటి ముఖం మీద ఉమ్ము వేసిందంటే ఆయన ఎందుకోసం? ఆయన ముఖం మీద ఉమ్మేసినప్పుడు ఆయన నోరు తెరిచిండా? పాటలో నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలకలేదు. ఆయన ముఖం మీద ఉమ్మేసినా ఆయన బదులు పలకలేదు. ఎందుకు? నీ కోసం, నా కోసం. నేను ఈ చదువుతున్నప్పుడు దేవుడు అంటే ఆయన చిత్రవదన చేస్తున్నప్పుడు అంతా నేను చదివితే నాకు అంత బాధ అనిపించలేదు. కానీ మత్తయి 26:67 ఒక మాట ఉంటుంది, ఆయన మొహం మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దారని ఉంటుంది. గుద్దడం నాకు ఆ మాట వచ్చినప్పుడు ఎందుకో నేను ఒక 5 మినిట్స్ ఆగి అసలు ఆయన నా కోసం ఇంత బాధపడ్డా అంటే ఆయనకు నాకు ఇప్పుడు దేవుడు కనుక మన ప్రార్థనలో ప్రత్యక్షమైతే అసలు ఎందుకు ప్రభువా నా కోసం ఇంత కష్టపడ్డావు? నాలో ఏముంది? నేను ప్రార్థన చేస్తాను, అది చేయను, నేను అంటే నీతిమంతున్నా కాను అంటే ఒక గొప్ప సేవకుడు ఏం చెప్తానంటే, నువ్వు దేవుణ్ణి ఒప్పుకున్నావు, రక్షణ తీసుకున్నావు, అయినా సరే మళ్ళీ పాపంలో పడిపోతే దేవుణ్ణి నీ కాళ్ళతోని తొక్కినట్టు అని చెప్తాడు ఆయన. అంటే మనం రోజు దేవుని ఎన్నిసార్లు తొక్కుతున్నాం? ఆ మాట చదివినప్పుడు నాకు ప్రభా ఎందుకు ప్రభా ఇంత నా కోసం ఏముంది ప్రభా? నేను మలినమైన వాడిని ప్రభు, మన్నును ప్రభా, మన్నుతో మాట్లాడవలసిన అవసరం నీకేముంది? మన అయ్యగారు చెప్పారు కదా, మన్నును ఒట్టి మన్ను, మనలో ఏ మంచితనం కూడా లేదు, కానీ ఆయన మన కోసం ప్రాణం పెట్టిండు. అంత విలువైన వాళ్ళం మనం కాదు అంటే ఆ మాట నాకు ఎందుకో చాలా బాధించింది. ఇప్పుడు మనం ఆ చూస్తున్న కొద్ది అది ఒక సినిమా ఉంటుంది దేవుంది, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒక సినిమా ఉంటుంది. అంటే దాంట్లో ఆయనకు హీరో ఉంటాడు, యేసయ్య పాత్ర పోషించిన ఆయనకు కొరడాలతో కొడుతూ ఉంటారు. కొరడాలతో కొట్టినప్పుడు అనుకోకుండా అంటే ఈ పైన వాళ్ళు వేరే మేకప్ వేస్తారు, దానికి తగిలినప్పుడు ఏమనిపించదు. ఎప్పుడైతే కొరడ ఆయన శరీరానికి తాకినప్పుడు ఆయన చర్మం లేచి వస్తుంది. ఓకేనా? ఆయన చర్మం లేచి వచ్చినప్పుడు ఆ సినిమా తీసి ఆయన కెమెరా ముందు కూర్చొని ఏమనుకుంటాడు అంటే ఆయనకు నిజంగానే ఆ కొరడ అనేది ఆయన శరీరం పైన తాకుతుంది. శరీరం పైన తాకినప్పుడు రక్తం వస్తుంది, ఆయన నిజంగా అరుస్తూ ఉంటాడు.
ఆ కెమెరా ముందు చూసిన ఆయన ఏమనుకుంటాడు, ఈయన ఇంత మంచి యాక్టింగ్ చేస్తుండు, ఈయన ఇంత మంచి యాక్టింగ్ చేస్తున్నా అని ఆయన అనుకుంటాడు. కానీ ఆ తర్వాత ఆయన కొద్దిసేపటి తర్వాత స్పృహ తప్పి పడిపోతాడు. రక్తం కారి 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 స్పృహ తప్పి పడిపోతాడు. స్పృహ తప్పి పడిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే ఆ హీరో ఎవరైతే యేసుప్రభు పాత్ర పోషించిన ఆయన ఈ సినిమా తీసినానికి అడుగుతాడు, నిజంగా యేసుప్రభు ఇంత కష్టపడ్డా అంటే ఆయనకి ఇంత కొట్టిర్రా, ఇంత ఇబ్బంది పెట్టిర్రా అని ఆయన అడుగుతాడు. అంటే ఆయనకి ఇంత కాదు, మనము ఆయనకు 100% కష్టపెడితే మన దాంట్లో 25% మాత్రమే సినిమాలో చూపిస్తున్నాం. అంటే ఇంకెంత, దానికి ఇంకా రెట్టింపు ఆ ప్రేమను మనం వర్ణించలేం. నాకు అనిపిస్తుంది, ఎందుకయ్యా ప్రభు నా కోసం ఇంత కష్టపడ్డావు, ఇంత ప్రాణం పెట్టినావు అంటే ఆయన ఒకటే మాట నాకు గుర్తుకొచ్చిన ఒకటే మాట, నేను నిన్ను ప్రేమించిన అంతే, నీకోసం సర్వాన్ని ఇచ్చేస్తా. అంటే మన కోసం తన తండ్రిని విడిచి వచ్చింది. ఆయనకి ఏం తక్కువ, నిత్యము దేవతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడతాడు. అయినా సరే ఆయన మన కోసం వచ్చినంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా అయినా సరే మనం ఆయన తొక్కుతున్నామంటే ఆయన మళ్ళీ మన పాపానికి దూరం చేస్తున్నాం. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒకవేళ నేను పాపం చేసే ముందు ఎప్పుడన్నా ఏదన్నా చూడాలన్నా ఏదైనా చేయాలన్నా నాకేమనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడు యేసు ప్రభు ఉన్నాడు, ఇటు సైడ్ సాతాను ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. నువ్వు ఎవరిని గెలిపిస్తావు? ఒకవేళ నువ్వు పాపం చేస్తే సాతాన్ని గెలిపించినట్టు, ఒకవేళ నువ్వు పాపాన్ని జయిస్తే యేసయ్యని గెలిపించినట్టు. నువ్వు ఎవరిని గెలిపిస్తావు అది నీ చేతుల్లో ఉంటుంది. ఒక గొప్ప దైవజనుడు ఏమంటాడంటే, నిన్ను ఖరాబ్ చేయడం అంటే పాపాన్ని పడేయడానికి సాతాను కూడా అధికారం లేదు, దేవుడు కూడా ఏమన్నాడు. కానీ అది ఎవరి చేతులు ఉంటుంది? మన చేతుల్లోనే ఉంటుంది. కానీ దాన్ని మనం గ్రహించాలి. ఓకేనా? మనం దేవునికి ఎందుకు దూరం అవుతాం? ఎందుకు దూరం అవుతాం? అడిగింది ఇవ్వకపోతే, ఓకేనా, కొద్దిగా లేట్ అయితే దూరం అయిపోతాం. అసలు ఆ ఆలోచన మన మైండ్లో రావద్దు. అంటే ఆయన వాగ్దానాలు ఉంటాయి. అంటే వాగ్దానం అంటే మనం ఏమనుకుంటాం, సంవత్సరం కోటి వస్తే వాగ్దానం అనుకుంటాం. అది కాదు వాగ్దానం. మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన మనకు రోజు వాగ్దానాలు ఇస్తాడు. అంటే మనం బైబిల్ చదివితే మనకు తెలుస్తాయి వాగ్దానాలు ఏందో. ఓకేనా? ఇప్పుడు దావీదు మహారాజు ఉన్నాడు, ఆయన అభిషేకించబడ్డాడు చిన్నప్పుడే. కానీ ఆయన రాజ్యం కోసం 15 సంవత్సరాలు వెయిట్ చేసి, ఓకేనా, ఆ 15 సంవత్సరాలు అంటే దేవుడు నాకు అభిషేకించిండు, కానీ అప్పుడే రాజ్యం ఇచ్చేసిండా? ఇయ్యలేడు. 15 సంవత్సరాలు ఆయనను పరీక్షించిండు. ఓకేనా? ఇప్పుడు యోసేపు ఉన్నాడు. యోసేపు కథ, ఆయనకు దర్శనం రాగానే ఆయన అధిపతి అయిపోయిందా? కాలేడు. 22 సంవత్సరాలు ఆయన ఒకటే శ్రమ వచ్చింది ఆయనకు. ఎన్ని శ్రమలు వచ్చినాయి? ప్రతి అడుగడుగున శ్రమ. అన్నల దగ్గర శ్రమ. ఆడికి వెళ్తే ఒక పొతిఫెరా భార్య కన్నా ముందు ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గర కూడా ఆయన శ్రమ. అంటే ఆయనకు పని ఎక్క చెప్తాడు, చేసిన పని కానీ ఇంకా పని ఎక్క చెప్తాడు. అక్కడ నుంచి ఒక శ్రమలు అంటే ఓకే, శ్రమలు మన సొంతంగా భరిస్తాం, ఎంత నొప్పైనా భరిస్తాం. కానీ ఒక నిందను భరించినప్పుడు యోసేపు జీవితంలో కూడా నాకు కొద్దిగా అంటే ఏమనిపిస్తుంది అంటే, యోసేపు అంటే ఎందుకు శ్రమలు వచ్చినప్పుడు ఓకే తట్టుకున్నావు, నింద వచ్చినప్పుడైనా దేవుని ఎందుకు దూషించలేవు? అంటే మనలో ఒక్కోసారి యోబు భార్య ఆలోచన ఉంటుంది కదా, ఆలోచన వస్తుంది. యోసేపు నీకు నింద వచ్చినప్పుడైనా సరే ఎందుకు దూషించలేవు దేవుణ్ణి? ఒక నింద వస్తే మనం ఎంత తట్టుకుంటామా? తట్టుకోలేం. ఆ నిందను కూడా ఆయన ఓర్చుకొని దేవుని కోసం, ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు తోడే ఉన్నాడా? మనకు ఆ వచనంలో ఉంటది, యెహోవా జైల్లో కూడా యోసేపుకు తోడే ఉన్నాడు. ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషే జీవితంలో అది మర్డర్ చేసి వెళ్ళిపోయిన తర్వాత 40 సంవత్సరాలు అంటే దేవుని చిత్తం ఏమైందో మోషేకి తెలియదు. 40 సంవత్సరాలు మోషేని ఆయన పరీక్షించిన తర్వాత ఇశ్రాయేల్ నడిపించే గొప్ప ప్రవక్తగా ఆయనను తీర్చిదిద్దిండు. ఓకేనా? అంటే మనం దేవుని ఆలోచనను ఆలస్యం అవుతుందని తీసుకోవద్దు, ఆలోచించవద్దు. దాన్ని మనం దేవుని నుంచి ఆ ఆలస్యం వల్ల దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోవద్దు. ఓకేనా? మన విశ్వాసం ఎట్లుండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీ అయితే మన విశ్వాసం ఎట్లుండాలి? మన ధైర్యం ఎస్తేరు వాళ్ళు ఉండాలి. ఇంతకుముందు అన్న క్రాంతి అని చెప్పింది కదా, ఎస్తేరు ధైర్యం ఎట్లాంటిది? తన ధైర్యం వల్ల ఏం జరిగింది? తన ప్రజలు రక్షించబడ్డారు. ఓకేనా? మన ధైర్యం ఎట్లుండాలి? ఎస్తేరు వలె ఉండాలి. మన భక్తి మరియ వలె ఉండాలి. ఓకేనా? మరియ భక్తి వల్ల ఆమె ఏం పొందుకుంది? ఎవ్వరికి దక్కని ధన్యత ఆమెకు దక్కింది. ఏందది? యేసయ్యను తన గర్భంలో మోసి. ఆమెకి ఇంతకన్నా ఏం కావాలి? ఆమెకు నేను అనుకుంటా ఆమెకు స్వర్గం భూలోకంలో దొరికింది అనుకుంటా నేనైతే. అంతకన్నా ఆ ధన్యత ఎవరికైనా ఉందా ఇప్పటి వరకు? ఎవరు అంటే ఆకాశానికి చనిపోకుండా నడిచిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరెవరు? హానోక్ ఇంకా ఇద్దరు ఉన్నారు. అందులో ఇద్దరికి ధన్యత దక్కింది, ఆ భాగ్యం ఇద్దరికి దక్కింది.
కానీ యేసు ప్రభువును మోసే ధన్యత మాత్రం మరియకు మాత్రమే దక్కింది. అంటే ఆమె భక్తి అట్లా భక్తి చేసింది. మన భక్తి కూడా అట్లా ఉండాలి. ఒకవేళ మీరు స్త్రీలైతే మీ ధైర్యం ఎస్తేర్ వల్ల ఉండాలి, మీ భక్తి మరియ వలె ఉండాలి, మీ జ్ఞానం దెబోరా వాళ్ళు ఉండాలి. ఒకవేళ మీరు ప్రార్థన శక్తి రిజ్పా అని ఉంటుంది ఒక బైబుల్లో, ఆ రిజ్పాలా ఉండాలి ప్రార్థన శక్తి. ఆమె ప్రార్థన వల్ల గొప్ప అద్భుత కార్యాలు కూడా జరుగుతాయి. ఓకేనా? మీరు స్త్రీలు అయితే వీరి వలె ఉండాలి. ఓకేనా? అంటే స్త్రీలు అంటే వాళ్ళకు విశ్వాసం ఎట్లుండాలంటే, నేను ఒక చిన్న ఉపమానం చెప్తా, ముందుకెళ్తా. అంటే ఒక భార్య భర్త ఉంటారు, భర్త తాగిపోతూ, భార్య విశ్వాసి. ఒకసారి ఏం జరుగుతుందంటే, ఆ భార్య భర్త కోపం వస్తుంది. అంటే ఎన్ని రోజులు ఈమె విశ్వాసంలో ఇట్లనే ఉంటుంది అంటే, ఈమెకి ఎప్పుడొకప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి ఆయనకు నచ్చినప్పుడు ఆమెను కొట్టాలని ఏం చేస్తాడు, ఆయనకు తాగేసి వచ్చి ఆయన గోల్డ్ రింగ్ ఉంటుంది, ఆ గోల్డ్ రింగ్ ఆమెకి ఇస్తాడు. ఇది దాసబెట్టని ఇస్తాడు. దాసబెట్టని ఇచ్చినప్పుడు ఆమె బీరువాలో పెడతాడు. బీరువాలో పెట్టినప్పుడు ఆమె పని చేస్తున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఆ బంగారాన్ని తీసుకొచ్చి సముద్రంలో పడేస్తాడు. ఓకేనా? సముద్రంలో పడేసి తెల్లారొచ్చి అడుగుతాడు, నా గోల్డ్ ఇప్పుడు ఆయన అనుకుంటాడు, ఇప్పుడు నా రింగ్ ఎట్లయినా సముద్రంలో పడేసినావు, ఆ రింగు పోతుంది, ఆ కారణం చేతి మనం కొట్టొచ్చు, ఈమె దేవుణ్ణి దూషించవచ్చు, అంటే మీ దేవుడు ఇది కూడా చేయలేడా, ఇంత నమ్ముతున్నావు కదా అని ఆయన అనుకుంటాడు. అట్లా చెప్పొచ్చు అని అనుకుంటాడు. కానీ అక్కడ ఆయన ఇంటికి వెళ్ళి ఆమెకు అడుగుతాడు, రింగు తీసుకురాపో అంటాడు. రింగు తీసుకురాపో అనేసరికి ఆమె ఇంటికి వెళ్ళి ఆ బీరో ఓపెన్ చేసి డైరెక్ట్ రింగ్ తీసుకొచ్చి ఇస్తుంది. ఓకేనా? అంటే ఆయన షాక్ అయిపోతాడు, ఈ రింగ్ ఎట్లా వచ్చింది, నేను సముద్రంలో పడేసిన కదా అని లోపల అనుకుంటూ ఉంటాడు. ఈ రింగ్ ఎట్లా వచ్చిందని ఆమెకు అడుగుతాడు. అడిగితే ఆమె అంటది, ఈ రింగ్ని అంటే ఆయన ఒప్పుకుంటాడు, ఈ రింగ్ నేను సముద్రంలో పడేసిన, నీ దగ్గరికి ఎట్లా వచ్చింది అని ఆయన అడుగుతాడు. అడిగినప్పుడు ఆమె చెప్తుంది, నువ్వు అంటే ఆయనకు చేపల కూర అంటే చాలా ఇష్టం ఉంటుంది. చేపల కూర ఇష్టం ఉంటే ఒక సాయంత్రం ఆ రోజు ఆయన రింగ్ పడేసిన తెల్లారి 2 days అయిన తర్వాత ఒక చేపలైన వస్తూ ఉంటాడు, చేపలు అమ్ముకుంటా. ఆయనకు చేపల కూర ఇష్టం అని చెప్పి భార్య కొన్ని చేపలు తీసుకుంటుంది. కొన్ని చేపలు తీసుకొని కడుగుతున్నప్పుడు ఆ చేప కడుపులా రింగ్ కనబడుతుంది. ఆమె అప్పుడు కళ్ళు తెరుస్తుంది, అంటే ఈ రింగు నా భర్తదే అంటే పోయి బీరువాలో చూస్తుంది. బీరువాలో రింగ్ ఉండదు. అంటే ఈ రింగు అదే ఎక్కడికి వెళ్ళిందో అంటే ఎట్లా అక్కడికి వెళ్ళిందో ఆమెకు తెలుసు, ఈ దేవుడే ఈ రింగును తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు అని ఆమె అనుకొని తన భర్తకి తీసుకొచ్చి ఇస్తుంది. ఆయన షాక్ అయ్యి అసలు ఈ రింగ్ నీకు ఎట్లా వచ్చింది అని అట్లా అడిగినప్పుడు ఆమె ఈ సాక్ష్యాన్ని చెప్తుంది, నా దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేవాడు. అంటే మన విశ్వాసం ఎట్లుండాలంటే ఎట్లయినా సరే అంటే ఏమైనా సరే తుది వరకు ఆయనతోనే ఉండాలి. అదే మనం పురుషులు బ్రదర్స్ అయితే మన విశ్వాసం ఎట్లుండాలంటే ఒక షెడ్రక్ మేషక్ అబెద్గో వాళ్ళే ఉండాలి. ఓకేనా? ఒక యోసేపు లాగా ఉండాలి. లాస్ట్ ఒక ఆయన ఎట్లుండాలంటే గర్ల్స్ కైనా బాయ్స్ కైనా ఎట్లా అంటే యోబు వాళ్ళే ఉండాలి. యోబు నాకు ఆ బైబుల్లో ఎక్కువ నచ్చేది యోబే. ఎందుకు? ఆయన ఒక మాట చెప్తాడు, బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే, అంటే నేను జీవితాంతం ఆయనతోనే సాగుతా. మన నమ్మకం ఎట్లుండాలంటే దేవుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, మార్కు 5:36లో, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము. ఈ మాట, ఈ వ్యక్తి, ఈ మాట, ఈ 2 మాటలతోనే నా ఆత్మీయ చాలా బలపడిందని నేను చెప్తా. ఓకేనా? ఈ మాట చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నేను ఏ పాటి వాడిని కాను, దేవునికి వందనాలు చెల్లిస్తున్నా అన్నకు కూడా. అలాగే ఈ మాట తర్వాత ఒకటే అడుగుతా, నిజంగా మీ రక్షణ జీవితం మీ పాపపు జీవితం సమాప్తం అయ్యిందా? ఇది ఒక్కటి ప్రశ్న చేసుకోండి. అంటే మీరు రక్షణ తీసుకున్న తర్వాత పాపాలన్నీ వదిలేలేరా? ఓకేనా? వదిలేకపోతే యేసు సమాప్తమైంది, ఈ సమయానికి ఆయన ప్రాణం సమాప్తమైంది. ఇప్పుడు మన పాపాలు కూడా సమాప్తం అవ్వాలి. ఓకేనా? ఈ చిన్న మాటను దేవుడు దీవించును గాక.